तुल्यान्ना श्रीरङ्गीर्तये वेदा एव देवता प्रीणाति पर्याम् सर्वस्याप्यै सर्वस्य विद्यै सर्वमेव तेन प्राति सर्वं जयते श्री श्रीनिवास परमागतिर्नः वक्राभ्ये भाग्यलक्ष्मी करदलकमले सर्वदा दानलक्ष्मी गोदण्डे నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద విశ్వాసంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా తరపున అలాగే మైనార్టీస్ అందరి తరపున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎవరైతే వేకర్ సెక్షన్లో ఉన్నటువంటి వారు ఉంటారో, పేదవారు నిరుపేదలు ఉంటారో, బిలో పావర్టీ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి కోసం ఈ యొక్క శాఖ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముస్లింలకు ఏదో ఒకటి సేవ చేయాలి, వారికి ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి మరలా నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 250 కోట్ల రూపాయలు దీనికి అలాట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో మైనార్టీలు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ప్రతి మైనార్టీ కూడా ప్రతి నెల కనీసం 10,000 రూపాయలు ఆదాయాన్ని పొందేదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు, ఎందుకంటే గతంలో అంతా కూడా సబ్సిడీ తినేయటమే కానీ ఆర్థికంగా పైకి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఈసారి అలా కాకుండా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. బాబు గారు నా పైన ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నా యొక్క ధర్మాన్ని నేను నిర్వహిస్తానని చెప్పేసి ఆ అల్లా సాక్షిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞ ఉండి నేను రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మైనారిటీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రానికి అలాగే తెలుగుదేశం పార్టీకి బద్ధులై పనిచేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అధ్యక్ష వహించినటువంటి చైర్మన్ గారు మొహమ్మద్ హిదాయత్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా సమయం లేనందున పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా తరఫున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది ఎవరంటే ముస్లిం సోదరులు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ముస్లిం సోదరులు ఇవాళ ఇందాక అన్నగారు చెప్పారు, మన జేకే అన్నగారు మాట చెప్పారు, ఏమని తెలుగుదేశం పార్టీయే రాబోయే కాలంలో ముస్లింలకి అండగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం జెండా ముస్లింలకి అండ అనేటువంటిది మీరంతా కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక ముస్లింని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తల వంచి మరి ఒక ముస్లిం సోదరుని, మన సోదరుని అబ్దుల్ కలాం గారిని బ్రహ్మాండంగా రాష్ట్రపతి చేస్తే ఆయన ప్రపంచ స్థాయిలో గుర్తించేటువంటి ముస్లిం నాయకుడు అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నారు. అలాగే ఈ రోజు నాతో పాటు చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ అందరికి కూడా మరి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి క్షమించవలసిందిగా ప్రార్థిస్తాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీ